లేదు, కొత్త గంటలకు వచ్చింది, ఎక్కడ వచ్చినాను. ఈ నడిపేటోళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా ఇంత పెడితే తింటున్నా, లేకొట్టలేదు. అట్లా అనుకుంటున్నా. ఈ పిట్టుండే అన్నం పిట్టుండే అంటే అన్నం బిట్టకొచ్చారు. ఓ పూట పెడితే ఓ పూట పెట్టారు. ఇది గతి పింఛన్ ఎవరు చేస్తలేడు, ఏం లేదు. ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి, వస్తుందా? ఎవరు ఇస్తలేరు సార్ మాకు. 2000 కూడా వస్తలేదా? ఎందుకు అప్లై చేసుకోలే? అప్పుడు చేసుకోలేదు, పనికి పోతుంటే నాకు ఎరకలేక అప్పుడు రాపించుకోలే. మళ్ళీ ఇప్పుడు పోయి అడుగుతా ఉంటాం. ఇప్పుడు ఎవరు కొనమ్మన్నారని ఎవరు అడగాలి, ఎవరికి అడగలేదు. నేను వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, గసుకుంటున్నా. చేస్తలేరు, కత్తిరిమాలు వేస్తలేరు, ఏమి అన్యాయం. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచేమో మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంది, కాంగ్రెస్ నుంచేమో నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటాను మనవు? ఏమో నాకు తెలుసు. ఇద్దట్లో ఎవరి పరిపాలన మంచిగా ఉంది అంటున్నా? ఎవరు ఉన్నారో ఎవరు చూడలే నేను. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకు నాకు పింఛన్ చేస్తే వాళ్ళకే ఇస్తా. ఇప్పుడు మన సీఎం ఎవరో తెలుసా అమ్మా? ఇప్పుడు నాకు తెలియదు సారు, తెలియదు. ఈ సార్ తెలియదు, ఆ సార్ ఎవరు తెలియదు. కేసీఆర్ ఒక్కరు తెలుసు.